శ్రీ గురుభ్యో నమః. రాబోయే రథసప్తమి రోజున సూర్యోదయానికన్నా ముందరే మేల్కొని ఇంట్లో పూజాది కార్యక్రమాలను విధి విధానంగా జరిపించండి. ఏ రోజైనా మనం పూజ చేస్తున్నాము, అది ప్రత్యేకించి సూర్యగ్రహ ఆరాధన చేస్తున్నాము, మన మంచి ఆరోగ్యం కోసం, కుటుంబ అభివృద్ధి కోసం ఏదైనా కావచ్చు, సూర్యగ్రహ ఆరాధన చేస్తున్నాము, లేదా నోములు పడుతున్నాము, లేదా నోములు ఉద్యాపన చేసుకుంటున్నాము ఈ రోజున అని అనుకున్న వారు ఏ రోజైతే చేస్తున్నారో ఆ రోజున సూర్యోదయానికన్నా ముందరే మేల్కోవాలి. మనం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాం. సూర్యోదయం తర్వాత లేచి చేసేటువంటి వ్రతానికి ఏ ఉపయోగం ఉండదు. ఇది గ్రహించి మెలగండి. అంటే చాలా మంది మేము చాలా కాలంగా చేస్తున్నాము, మాకేం రిజల్ట్స్ కనిపించడం లేదు అంటే ఈ విషయాన్ని గ్రహించండి. ఒకవేళ ఈ తప్పు చేస్తున్నట్లయితే ఈ రెక్టిఫై చెయ్యండి. ఈ రోజున కొత్తగా నోములు పట్టాలనుకున్న వాళ్ళు చక్కగా అవి పట్టండి. ఒకవేళ ఈ సంవత్సరం పూర్తి చేయగలిగితే మంచిది, లేదా వచ్చే సంవత్సరం అయినా చేసుకుంటాము అన్న ఒక ఆలోచన ఉన్నవాళ్ళు ఈ ఏడాది ఈ యొక్క రథసప్తమి రోజున మీరు పట్టుకోగలరు. అంటే దగ్గరలో మేము చేసే అవకాశం కానీ ఆస్కారం కానీ లేదు, కానీ మాకు నోములు చేసుకోవాలి, ఆ కథలు చదువుకోవాలి అన్న ఆలోచన ఉంది కాబట్టి మేము చదువుతాము అని అంటే మాత్రం కుదరదు. నోములు చదువుకుంటే ఖచ్చితంగా ఆ నోములను మనం పట్టాలి, అవి చెయ్యాలి. ఇది గ్రహించి మెలగండి. ఏదైనా అనివార్య కారణాల వలన 1-2 సంవత్సరాలు పోస్ట్ పోన్ అయితే పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజున సూర్యగ్రహ ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఈరోజు చదువుకొని మీ శక్తి కొలది గోధుమ రవ్వతో స్వామివారికి నివేదన సమర్పించండి. ఈ రోజున ఆదివారము, పైగా రథసప్తమి, కొత్త కార్యక్రమాలను ప్రారంభించండి. విశేషమైనటువంటి విజయాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. కొత్త అప్లికేషన్స్ కావచ్చు, ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కావచ్చు, లీజులు, లైసెన్స్లు, టెండర్లు, లేదా ఏమైనా కొత్త అగ్రిమెంట్స్ కావచ్చు, ఏదైనా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అధిక రెట్లు మంచి విజయాన్ని కూడా ఇస్తాయి. ఒక్క విషయం తప్పించి పెళ్లి చూపులు, పెళ్లికి సంబంధించినటువంటి ప్రారంభించడము, ఇవి మాత్రం ఈ రోజు పనికిరాదు. ఇది గ్రహించి మెలగండి.